నందమూరి బాలకృష్ణ మీడియా ముందు మాట్లాడితే సంచలనం. ఆయన ఏం మాట్లాడినా నో ఫిల్టర్ అన్నట్టుగా ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరేమనుకుంటారో, ఎవరైనా ఫీల్ అవుతారో అని బాలయ్య అస్సలు ఆలోచించరు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఆయనకు అలవాటు. ఇక అదే తాజాగా మరోసారి చేశారు. ఈసారి వారసుల గురించి, ఎన్టీఆర్ వారసత్వం గురించి మీడియా అడిగిన ప్రశ్నకి ఆయన ఆలోచించకుండా బాలయ్య చెప్పిన సమాధానం కొందరికి మింగుడు పడకున్నా చాలా మంది మాత్రం బాలయ్య అంటే ఇది అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. అబుదాబి వేదికగా జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో బాలయ్యకి గోల్డెన్ లెగసీ అవార్డు దక్కింది. ఆ అవార్డును అందుకునేందుకు గాను అక్కడికి వెళ్లిన బాలకృష్ణ స్టేజ్ పై సందడి చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కలిసి స్టేజ్ ను షేర్ చేసుకున్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అవార్డు వేడుక సందర్భంగా రెడ్ కార్పెట్ పై బాలకృష్ణ మాట్లాడుతూ గోల్డెన్ లెగసీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మరో 25 సంవత్సరాల పాటు హీరోగానే సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మోక్షజ్ఞకి సైతం నేను పోటీగా సినిమాలు చేస్తాను అన్నట్టుగా బాలయ్య పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ. మరి బాలకృష్ణ వారసులు ఎవరు అంటే ఏం చెప్తారు అంటూ మీడియా ప్రశ్నించిన సమయంలో ఆయన నుంచి వచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నా కొడుకు, నా మనమడు మాత్రమే నా వారసులు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ను బాలయ్య నందమూరి ఫ్యామిలీ వారసుడు కాదు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ విషయంలో అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ ఏం మాట్లాడినా సంచలనం అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మళ్లీ అదే జరిగింది. వారసుల విషయంలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ చర్చానీయాంశమవుతున్నాయి. నందమూరి ఫ్యామిలీలో గ్యాప్ ని ఈ సమయంలో కొందరు గుర్తు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రకటన వచ్చిన సమయంలో స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తమ్ముడికి స్వాగతం కూడా పలికారు. కాబట్టి నందమూరి ఫ్యామిలీ మధ్య మీడియాలో జరుగుతున్నట్టుగా ఎలాంటి విభేదాలు లేవు అనేది నందమూరి ఫ్యాన్స్ ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య వ్యాఖ్యలు చర్చకు తెరతీశాయి.